హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషితా టాక్స్. ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండి. ఈరోజు మన వీడియోలో శ్రీకృష్ణాష్టమి ఎలా జరుపుకుంటామో, అలా అని శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యాల గురించి, శ్రీకృష్ణాష్టమి విశిష్టత గురించి తెలుసుకుందాము. ముందుగా నేనైతే ప్రతి సంవత్సరం కూడాను ఇంటి మెయిన్ డోర్ ముందు ఇలా శ్రీకృష్ణుని పాదముద్రలు వేసుకుంటానండి. ఇలా వేసుకొని పూలతో పూజించుకుంటాను. ముందుగా పసుపు రాసేసుకొని దానిపైన ఇలా పిండితో ముద్రలు అయితే వేసేసుకొని కుంకుమ పెట్టుకొని పూలు పెట్టేసుకొని మెయిన్ డోర్కి పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూజ చేసుకుంటానండి. అసలు శ్రీకృష్ణాష్టమి ఏ రోజు జరుపుకుంటామో తెలుసుకుందాము. శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు అర్ధరాత్రి టైంలో దేవకి వసుదేవులకి జన్మించారని మనందరికీ తెలిసిన విషయమే కదండి. ఈ రోజున అందరూ కూడాను ఆ శ్రీకృష్ణుడిని చక్కగా అందంగా అలంకరించుకొని మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, అబ్బాయిలైతే కృష్ణునిగాను అమ్మాయిలనైతే గోపికల్లాగా అలంకరించేసుకొని శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను చేసి పెడతారండి. మనం ఈరోజు అయితే అటుకులతో శ్రీకృష్ణునికి ఇష్టమైన ప్రసాదం చేద్దాము. ముందుగా ప్యాన్లో ఒక హాఫ్ కప్పు పెసరపప్పును వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఎర్రగా వేయించుకోవాలి. అలానే ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించి చల్లార్చి పెట్టుకుందాము. చూడండి, లో ఫ్లేమ్లో చక్కగా పెసరపప్పు అయితే వేగిపోయింది కదా. దీంట్లో 1 కప్పు అటుకులను అయితే తీసుకుంటున్నానండి. నార్మల్ అటుకులను మాత్రమే తీసుకున్నాను. పేపర్ అటుకులు అయితే పాయసం అనేది మెత్తగా అయిపోతుంది. సో నార్మల్గా దొరికే అటుకులనే తీసేసుకోండి. ఈ అటుకులను వేసి 1 నిమిషం పాటు ఇలా పెసరపప్పుతో పాటు ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇక్కడ బెల్లం అయితే కరిగిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వేగిన అటుకులలో ఒక 2 కప్పులు కాచిన పాలని వేసేసుకుందామండి. కాచిన పాలు వేయడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది ఈ పాయసం అనేది. టైం అనేది కూడా ఎక్కువ పట్టదు. ఇలా పాలు వేసేసుకొని ఇలా కలుపుతూ ఉందాము. అలానే 1 కప్పు వాటర్ కూడాను వేసేసుకుంటున్నాను. 2 కప్పుల పాలు 1 కప్పు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పాలు మీకు దొరికితే ఆవు పాలతో చెయ్యండి. ఒకవేళ అవి అవైలబుల్గా లేకుంటే గేదె పాలతోనైనా ప్యాకెట్ పాలతోనైనా చేసుకోవచ్చు. చూడండి, మనం తీసుకున్న క్వాంటిటీకి చక్కగా అటుకులు అనేవి ఎక్కడా విరగకోకుండా మెత్తపడిపోకుండా చక్కగా వచ్చాయి. పెసరపప్పు అయితే ఇలా సగం ఉడికితే సరిపోతుందండి. మరీ మెత్తగా అయినా టేస్ట్ బాగోదు. ఇలా కాస్త చిక్కగా అయిన తర్వాత కొంచెము ఇలాచీ కూడాను దంచి వేసేసుకుందాము. ఇప్పుడు మనం కరిగించుకొని ఉంచిన బెల్లాన్ని దీంట్లో ఇలా స్ట్రైనర్ సహాయంతో వేసేసుకుందాము అండి. ఏమైనా టెస్ట్ అనేది ఉంటే రాదు. బెల్లం వేసేసి ఇలా కలుపుకుందామండి. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి. ఏదైనా ఒక్కటి మాత్రమే వేడి ఉండాలండి. ఇక్కడ నేను అటుకుల పాయసం వేడిగా ఉంది, బెల్లాన్ని పూర్తిగా చల్లార్చుకున్నాను. బెల్లము అటుకులు కూడాను 2 వేడిగా ఉన్నాయంటే పాలు అనేవి విరిగిపోతాయి. సో ఇలా వేసుకున్నామంటే విరగకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఈ పాయసంలో నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి అలానే కాస్త నెయ్యి కూడాను వేసేసుకుంటే ఎంతో చక్కనైన కృష్ణునికి ఇష్టమైన అటుకుల పెసరపప్పు పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. వీటితో పాటు ఆ శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైన శొంఠి, అలానే బెల్లం వేసిన వెన్న, మీకు ఎన్ని రకాల పళ్ళు అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడాను పెట్టుకోవచ్చండి. అసలు శ్రీకృష్ణాష్టమి అనేది ఎందుకు జరుపుకుంటామంటే ఆ మహావిష్ణువు దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థము చాలా అవతారాల్లో జన్మించారు కదా. దానిలో దశావతారాలు ముఖ్యమైనవి. దాంట్లోని 8వ అవతారమే ఈ శ్రీకృష్ణుడు అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. నేనైతే ఇలా జరుపుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.